శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 66వ సర్గము. జనకుడు శివధనుస్సు చరిత్రమును తెలుపుట. సీతాదేవిని వివాహమాడగోరి వచ్చిన రాజకుమారుల తీరుతెన్నులను వివరించుట. మరునాడు తెల్లవారగానే జనక మహారాజు తన ప్రాతకాల విధులను నిర్వర్తించుకొని మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించాడు. ధర్మాత్ముడైన జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని, మహాత్ములైన రామలక్ష్మణులను విధి విధానముగా పూజించి ఆ మహర్షితోటి ఇలా చెప్తున్నాడు. పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి, నీకు స్వాగతము. నేను ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి. నేను మీ ఆజ్ఞానువర్తిని. మహానుభావుడైన జనకుడు ఇట్లు ప్రార్థించగా, ధర్మజ్ఞుడు వాక్చతురుడు అయిన విశ్వామిత్రముని ఆ వీరునకు జనకునకు ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు. ఓ రాజా, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ప్రసిద్ధులైన క్షత్రియ వీరులు. మీ కడనున్న శ్రేష్టమైన ధనుస్సును చూడగోరుచున్నారు. నీకు శుభమగుగాక. ఆ చాపమును చూపింపుము. ఈ రాజకుమారులు దానిని దర్శించి తమ ముచ్చట తీర్చుకొని వెళ్తారు. ముని పలుకులను విని జనకుడు ఆ ఋషితోటి ఇలా చెప్తున్నాడు. ఓ మహాత్మా, ఈ విల్లు మా ఇంట ఉండుటకు గల ప్రయోజనమును గూర్చి తెలిపెదను వినండి. నిమి వంశమున 6వ చక్రవర్తి అయిన దేవరాతుడు అను మహారాజు మిగుల ఖ్యాతి వహించినవాడు. మహేశ్వరుడు అతనికి ఈ ధనుస్సును న్యాసముగా ఇచ్చెను. పూర్వము దక్షయజ్ఞమును ధ్వంసమనర్చు సమయమున మహాపరాక్రమశాలి అయిన శివుడు లీలగా ఈ ధనుస్సును ఎక్కుపెట్టి క్రుద్ధుడై దేవతలతోటి ఇలా అన్నాడు. ఓ దేవతలారా, ఆవిర్భాగములను కోరుచున్న నాకు వాటిని సమకూర్చని కారణమున మిక్కిలి శ్రేష్టములైన మీ శిరస్సులను ఈ ధనుస్సుతో ఖండించెదను. అంతటా దుఃఖితులైన దేవతలందరూ ఆ పరమేశ్వరుని ప్రసన్నునిగా చేసుకొనుటకై ఆయనను ప్రార్థించారు. తరువాత శివుడు వారి ఎడ ప్రసన్నుడయ్యాడు. సంతుష్టుడైన ఆ పరమశివుడు ఈ మహాధనుస్సును దేవతలకు కానుకగా ఇచ్చాడు. తరువాత వారు మా వంశమున పూర్వజుడైన దేవరాతునకు దీనిని న్యాసముగా సమర్పించారు. ఒకప్పుడు నేను యాగ నిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటి చాలు నుండి ఒక కన్య వెలువడెను. నాగలి చాలున లభించినందున ఈమె సీతాయని ప్రసిద్ధికెక్కెను. ఈమె భూమి నుండియే ఆవిర్భవించినప్పటికీ నేను ఉపచారములను నెరపుట వలన నా కూతురైనది. అయోనిజయైన ఈ కన్యకు పరాక్రమమే శుల్కము, అనగా పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహము చేసుకొనుటకు అర్హుడు. ఓ మునీశ్వర, భూతలము నుండి వెలువడి నా కుమార్తెగా పెరిగి పెద్దయైన ఈమెను పరిణయమాడుటకు చాలామంది రాజకుమారులు ఇచ్చేశారు. ఓ పూజ్యుడా, నా కుమార్తెను పెండ్లి అడగోరి వచ్చిన ఆ రాజకుమారులు తగు పరాక్రమశాలురు కానందున ఈమెను ఎవరికి ఇయ్యలేదు. మునివర, రాజులందరూ కలిసి మిథిలకు వచ్చి ధనుస్సును ఎక్కుపెట్టి తమ పరాక్రమమును పరీక్షించుకొనగోరారు. అట్లు కుతూహలపడిన వారికి ఆ మహాశివధనుస్సు ప్రదర్శింపబడెను. అప్పుడు వారిలో ఎవ్వరునూ దానిని ఎక్కుపెట్టలేకపోయారు. సరికదా, కనీసము కదుల్చుటకైనను సమర్థులు కాలేకపోయారు. తపోధనుడవైన ఓ మహాముని, ఆ వచ్చిన రాజకుమారులలో పరాక్రమము స్వల్పమని గ్రహించి వారికి కన్యనిచ్చుటకు నేను సమ్మతించలేదు. తరువాత జరిగిన విశేషములను తెలిపెదను వినండి. అల్ప పరాక్రమవంతులైన ఆ రాజులందరూ కూడా ఎంతో కోపించి మిథిలా నగరమును చుట్టుముట్టారు. ఆ మహారాజులందరూ పరాక్రమ ప్రదర్శన మిషతో తమను అవమానించినట్లుగా భావించి ఎంతో రోషావేశపరులై మిథిలావాసులను అన్ని విధములా బాధింపసాగారు. ఇట్లు 1 సంవత్సరము గడువగా నా దుర్గరక్షణ సాధనములన్నీ అన్ని విధములా దెబ్బతినెను. ఓ మునీశ్వర, అందుకు నేను ఎంతో బాధపడ్డాను. తరువాత తపస్సు ద్వారా నేను దేవతలనందరినీ ప్రసన్నులను చేసుకున్నాను. అందులకు సమస్త దేవతలను పరమప్రీతులై నాకు చతురంగ బలములను అనుగ్రహించారు.
ఆ రాజులెల్లరూ చావు దెబ్బలు తిన్నవారై భంగపాటునకు లోనయ్యారు. అల్పపరాక్రమశాలురై పాపకర్మలకు ఒడిగట్టిన వారందరూ తేజోవిహీనులై మంత్రులతో కూడి నలుదిక్కులకును పారిపోయారు. తపస్సంపన్నుడవైన ఓ మునీశ్వర, మిక్కిలి ప్రభావము గల ఈ ధనుస్సును రామలక్ష్మణులకును చూపెదను. ఓ మహాముని, శ్రీరాముడు ఈ శివధనస్సును ఎక్కుపెట్టినచో అయోనిజయైన నా కూతురగు సీతాదేవిని ఈ దాశరథికి సమర్పించగలను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 66వ సర్గము సంపూర్ణం. శుభం.